హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా ఏదైనా పండగకైనా ఈ పాతకాలపు వంట జ్యూసీగా ఉండే స్వీట్ పూరీలను ట్రై చేయండి. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. కొంతమంది పాల ఓలిగలని, కొంతమంది మక్మలి పూరీలని కూడా అంటారు. నా వీడియోస్ కనుక రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మీడియం సైజ్ గిన్నె తీసుకోండి. ఏదైనా ఒక వాటర్ గ్లాస్ను కొలతగా తీసుకోండి. ఈ గ్లాస్తోనే అన్ని కొలతలు చెప్తాను. గ్లాసు గోధుమ పిండి వేసుకుని, చిటికెడు సాల్ట్ వేసుకుని, ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకోవచ్చు. 2 స్పూన్ల పెరుగు వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఫ్రెష్ చేస్తూ ఒక మినిట్ అయినా బాగా కలిపినాక చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకుని కొద్దిగా వాటర్ కలుపుకుంటూ సరిపడా వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండి అంత గట్టిగా కలుపుకోకుండా కొంచెం స్మూత్గానే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా ఉండాలి. కొద్దిగా వాటర్ అయితే మిగిలింది. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అదే వాటర్ గ్లాస్తో సగం గ్లాస్ పుట్నాల పప్పు వేసుకుని సగంలో సగం బెల్లం పొడి వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం బెల్లం పాకం వేస్తాము, అందుకని తక్కువ వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 2 ఇలాచీలు వేసుకుని మూత పెట్టుకుని మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఫైన్ పౌడర్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుని ఇలా పొడిగా ఉంటే సరిపోతుంది, పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. అదే వాటర్ గ్లాస్తో గ్లాస్ బెల్లం పొడి తీసుకుంటున్నాను. 1/2 గ్లాసు వాటర్ వేసుకుని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా బెల్లం కరిగినాక ఇదేమి పాకం రానవసరం లేదు, కొంచెం చిక్కబడితే సరిపోతుంది. అంటే కొంచెం గమ్ములా ఫామ్ అవ్వాలి. ఇది చల్లారినాక కొంచెం చిక్కబడుతుంది ఇంకా, అందుకు ముందే చిక్కగా అవనివ్వకండి. ఇలా రెడీ అవుతే సరిపోతుంది. 2 ఇలాచీలు దంచుకుని ఇందులో వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది పక్కకు పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. ముందుగా గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకోండి. ఇలా చపాతీ పీట కర్ర తీసుకుని ముందుగా కలిపిన పిండిని మీడియం సైజ్ బాల్లా చేసుకోండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. ఇలా మీడియం సైజు బాల్గా అన్నీ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. దీంట్లో ఒక బాల్ తీసుకుని ఇలా పిండి అద్దుకోండి. పూరీల్లా చేసుకుంటమే. అయితే మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజుగా చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోండి. కింద అయితే కొంచెం గోధుమ పిండి వేసుకోండి, అంటుకుపోకుండా ఉంటాయి. తర్వాత ఆయిల్ బాగా కాగినాక మీడియం మంట పెట్టుకుని ముందు ఒక పూరీని వేసుకుని ఇలా ఫ్రెష్ చేసుకుని వెంటనే మళ్ళీ తిరగేసుకుని మళ్ళీ ఫ్రెష్ చేసుకుని తీసేసుకోండి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మాత్రం వేయించుకోకూడదు, మెత్తగానే ఉండాలి. ఇప్పుడు తీసేసుకోండి. మళ్ళీ ఇంకో పూరీ వేసి చూపిస్తున్నాను. ఒక పూరీ వేసి ఇలా ఫ్రెష్ చేసి వెంటనే తిరిగేసి మళ్ళీ ఫ్రెష్ చేసి తీసేసుకుంటామే. ఇవి మెత్తగానే ఉండాలి, లేకపోతే మడతేసినప్పుడు ఇరిగిపోతాయి క్రిస్పీగా అయ్యి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా ముందుగా బెల్లం సిరప్ రెడీ చేసుకున్నాం కదా, అది ఒకవేళ చల్లారిపోతే గోరువెచ్చగా అయ్యేంత వరకు కొంచెం వేడి చేసుకోవచ్చు. ఇది మరీ వేడిగా ఉండక్కర్లేదు, కొద్దిగా వేడిగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ పూరీని ఇందులో వేసుకుని 2 సైడ్లు ఇలా తిప్పుకుని ఒక ఎక్స్ట్రా సిరప్ని ఇందులోనే వదిలేయండి. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో పెట్టుకుని ముందుగా పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక స్పూన్ వరకు ఒక సైడ్ మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకుని మడతేసుకోండి. పైనుంచి నేను కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం బాదం పప్పుని క్యారెట్ తురుముకుంటారు కదా, దాంట్లో తురుముకుని పెట్టుకున్నాను. ఇలా పైన చల్లుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి చేసి చూపిస్తున్నాను. సేమ్ బెల్లం సిరప్లో అటు ఇటు తిప్పి తీసుకున్న పూరీని ఒక స్పూను పొడి వేసుకుని మడత వేసుకుని పైనుంచి బాదం పొడి,
కొబ్బరి పొడి చల్లుకుంటే మక్మలి పూరి రెడీ అయింది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక సర్వ్ చేసుకుంటమే. ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఈ విధంగా అన్నీ రెడీ అయినాయి. ఇవి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.